మన దేవుడికి వెళ్ళే చూస్తుంది కానీ కోపంతోనే వెళ్ళా నేను, ప్రేమతో అయితే వెళ్ళలేదు. ఆ దేవుడికి అదే చెప్పాను, నేను కోపంతోనే వస్తున్నాను స్వామి, ప్రేమతో అయితే రావటం లేదు, నన్ను మట్టికి మన్నించు అని అనుకున్నాను. సంవత్సరంన్నర వెళ్ళాను, అయినా కానీ నా మనసు ఇదే చూస్తుంది, నా వల్ల కావటం లేదు. అక్కడికి వెళ్ళినా అదే చెబుతున్నారు, ఏమని? సహాయం చేసినా చేయకపోయినా ఎదురు చూడాలి అని. అదేదో మన దేవుడి దగ్గర మనం ఎదురు చూడలేకే నేను వెళ్ళా. నాకేదో ఆపద కలిగింది, నా బిడ్డను తీసుకెళ్ళాడు, అది మేలుకే జరిగిందో కీడికే జరిగిందో నాకైతే తెలీదు. అది జరిగిందని నేను పక్కకి వెళ్ళాను. అక్కడ మనోళ్ళు ఎంతో మంది వెళ్తున్నారు, అది నాకు నచ్చలేదు. ఆడకి వెళ్ళిన తర్వాత వెళ్ళానే కానీ నా మనసు వెళ్ళిన కానీ ఆలోచన ఎక్కువైపోయింది. ఇంత చేసినా కానీ అక్కడికి వెళ్ళినా కానీ అంతే చేస్తున్నారు, ఇంకా మన దేవుడు కన్నా మించిన దేవుళ్ళు ఎవరున్నారు అని నాకు అనిపించింది. వెళ్ళి నా మనసు ఊరుకోలేదు, దేవుడికి దండం పెట్టుకొని నేను అమ్మవారికి పూజ చేసుకోవాలా, ఇంకా బతకుండా ఎట్టన్నా ఉన్నాను. నేను ఈ దేవుళ్ళు మటుకి మర్చిపోకూడదు. ఎందుకు సృష్టించాడో పాపం ఇక్కడే అనుభవించాలని అనుకున్నాను. నేను ఈ దేవుడికే బతుకున్నంత కాలం పూజ చేసుకోవాలని అనుకున్నాను.